మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఐ థింక్ అక్టోబర్ 9th నుంచి మీరు దసరా నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎస్, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మహాలక్ష్మి ధనలక్ష్మి ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అమ్మవారి స్వరూపమే లా ఆఫ్ అట్రాక్షన్ రూపంలో ప్రతి ఒక్కరికి రాబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా బ్యాచ్ 14th బ్యాచ్ నేమ్ కూడా మనీ మ్యాగ్నెట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి కావాలి, అవసరం కూడా. ఎస్, అవును. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అవుతున్న వీడియో అంటే ఏదైతే ఈ కాలం టైం అయితే ఉందో వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. ఎందుకంటే దసరా దీపావళి రెండు ఒకే టైం వచ్చాయి. స్పిరిచువల్ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ టైంలో కానీ మీరు మేనిఫెస్టేషన్ చేయగలిగితే, అంటే విత్ కోచ్ మెంటర్తో కానీ కరెక్ట్గా చేయగలిగితే మనం చాలా స్పీడ్గా రిజల్ట్స్ వస్తున్నాయండి. అయితే ఈసారి మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్ కూడా 9th స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజు చెప్పబోయే వీడియోలో ఏంటంటే, సో మనం ప్రొకాస్టినేషన్ చాలామంది రేపు చేద్దాం అనుకున్న రేపు ఇప్పటి వరకు ఆ రేపు రాలే. నిజంగా అండి. ఒకప్పుడు నేను కూడా రేపు ఎక్సర్సైజ్ నేను ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని అంటే ఎక్సర్సైజ్ డంబుల్స్ కొనేసేవాడిని, అన్ని కొనేసేవాడిని. అలారం పెట్టుకుంటాను, మళ్ళీ లెగిసిపోతాం, రన్నింగ్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి. చాలామంది మీలో కూడా నాలాగా ఉండొచ్చు ఒకప్పుడు. సో కానీ ఆ రేపు ఇప్పటి వరకు రాలే. రోజు దాన్ని చూస్తే అబ్బా బాధ అనిపిస్తుంది, అంటే తగ్గిపోవాలి అని చెప్పేసి. సో నేను మళ్ళీ చెప్తున్నా, వాయిదా వేసే పద్ధతిని వాయిదా వేయడం ఎలా, మళ్ళీ చెప్తున్నా, వాయిదా వేసే పద్ధతిని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా వాయిదా వేయచ్చు. ఒకప్పుడు నేను తెల్లవారు లేచేవాడిని కాదు. మా ఫాదర్ ఎప్పుడు అనేవారు, ఒరే అలారాలు పెడతావు, ఎప్పుడు లేవు, ఎందుకు మన ఎత్తదండి కానీ అనేవారు ఒకప్పుడు. సో ఇప్పుడు నేను షార్ప్ మార్నింగ్ 4 అంటే 4కి అలారం కొట్టక ముందే లేచిపోతానండి. అయితే ఈరోజు నేను చెప్పబోయేది అంటే ప్రొకాస్టినేషన్, ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, అలా పని అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు. లైట్ లాపరు, ఫ్యాన్ లాపరు, ఏసీ లాపరు, అలా అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఇంట్లో తిడుతుంటుంటారు, టవల్ అక్కడ పడేస్తారు, స్నానం చేసి టవల్ కూడా ఆరబెట్టరు, ఫ్యాన్ ఆపరు. నెగ్లిజెన్సీ మైండ్ సెట్, ప్రొకాస్టినేషన్ మైండ్ సెట్. స్వామి వివేకానంద ఒక మాట అంటారండి. స్వామి వివేకానంద, ఒక మనిషి యొక్క సక్సెస్ రాకపోవడానికి మెయిన్ కారణం అజ్ఞానం వల్ల కాదు, నిర్లక్ష్యం వల్ల. ఇదే విషయాన్ని గౌతమ్ బుద్ధుడు కూడా చెప్తారనమాట. సో ఈరోజు నేను చెప్పే వీడియో అంటే వాయిదా పద్ధతిని ఎలా వాయిదా వేయాలి. చాలా గొప్పగా కనిపిస్తున్నారు సార్. అంటే కొన్ని స్పిరిచువాలిటీ బుక్స్ చదువుతున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది వెళ్ళి చెప్పియాలి, ఆడియన్స్కి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా కాన్ఫిడెన్స్, నేను చూస్తున్నాను మీ కామెంట్స్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రతి ఒక్కరు కామెంట్స్ టైప్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇలా టైప్ చేయడం వల్ల కూడా బ్రెయిన్ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్తుంది. సో ప్రొకాస్టినేషన్ అనేది ఇట్స్ సింప్లీ ఎ థాట్ ఇన్ అవర్ మైండ్. దీన్ని న్యూరో సైన్స్ హ్యాబిట్ చెప్తాను. సో అయితే ఏంటంటే రూట్ కాజ్ ఫర్ ప్రొకాస్టినేషన్ ఏంటంటే, జాగ్రత్త, అసలు మనం ఎందుకు మనకు బద్ధకం, ఎందుకంటే రూట్స్ కరెక్ట్గా తెలుసుకుంటే ఫ్రూట్స్ మారుతాయి. సో మన ఫ్రూట్స్ రావాలంటే కింద రూట్స్ మారాలి. ఈరోజు నేను వీడియో చెప్పేది ఏంటంటే, ఒక మనిషి ఎందుకు ప్రొకాస్టినేషన్ ఉంటుందంటే, బద్ధకం ఎందుకు ఉంటుందంటే, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గోల్, సరైన లక్ష్యం లేకపోవడం వల్ల మనకి ప్రొకాస్టినేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రైన్కి వెళ్తున్నారు, బస్కి వెళ్తున్నారు, ఫ్లైట్కి వెళ్తున్నారు. రోడ్డు మీద ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు ఆగి చూడరు, ఎందుకంటే అక్కడ గోల్ ఉంది, వెళ్ళాలి టైం కంపల్సరీగా. అదే ఏ లక్ష్యం లేదనుకోండి, అక్కడ ఎవరు కొట్టుకుంటారు, ఎవరు ఫస్ట్ కొట్టుకుంటారు, వీళ్ళు కొడతారా, వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, వీళ్ళు ఆపిందే ఉండదు. మళ్ళీ తగు మనం ఎంతసేపు ఏం చూస్తుంటే ఎవరు కొట్టుకుంటారు, వీళ్ళు కనీసం ఆపితే మనల్ని కొడతారని భయం మీద కొట్టమన్నమాట. సో ఆ గోల్ లేకపోవడం వల్ల ప్రొకాస్టినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే గోల్ పెట్టుకోవాలి, గోల్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ రీజన్స్ ఫర్ ప్రొకాస్టినేషన్. ఎందుకు కొన్నిసార్లు తెలియకుండానే ఎందుకు మనం వాయిదా వేస్తుంటాం అంటే, టూ మచ్ ఫిజికల్ టైర్డ్నెస్, బాగా అలిసిపోవడం వల్ల, సరేలే రేపు చేద్దాం, ఈరోజు ఓపిక లేదు అనేసి. నెక్స్ట్ రెండోది ఏంటంటే మెంటల్ టైర్డ్నెస్, అంటే మైండ్ అలిసిపోవడం, బాడీ అలిసిపోవడం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మైండ్ చెప్తుంటుంది పరిగెట్టు అంటారు, కానీ బాడీ పరిగెట్టలేదు. మైండ్ చెప్తుంటది వాకింగ్కి వెళ్ళు, రన్నింగ్కి వెళ్ళి చెప్తుంటది, బాడీ ఉంది అబ్బా కాళ్ళు పీక్తున్నాయి అబ్బా అని చెప్పేసి రీజన్స్ వల్ల రిజల్ట్స్ అనేవి రావు. సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకా తీసుకుంటే అండి, వాట్ కాజెస్ ప్రొకాస్టినేషన్ అంటే ఇంకా ఏంటి, అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్. నేను అందరూ చెప్తానండి, మళ్ళీ దయచేసి చెప్తున్నా, ఒకప్పుడు ఎక్కువ కాలం చరక సంహిత అనే పుస్తకంలో మనిషి యొక్క జీవితకాలం 140 సంవత్సరాలు రాశాడు, కానీ ఈరోజు 60-70కి ఎగిరిపోతాం. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ తింటే ఫాస్ట్గా పోతాం. మళ్ళీ చెప్తున్నా, దయచేసి జాగ్రత్తగా ఉంది. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు అంత గ్లామర్గా ఉన్నారంటే, ఫిట్గా ఉన్నారంటే, వాళ్ళు స్వీట్ పెట్టారు, స్వీట్ బాక్స్ వాళ్ళకి ముందు పెట్టాం, చిన్న ఇలా తింటారనమాట. మనం మొత్తం తినేసి అందాక వెళ్ళి మరి పడుకుపోతాం, ఎక్సర్సైజ్ చేసి ఏముండదు. సో అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనలో జాగ్రత్త, మధ్యప్రదేశ్ నిండిపోతే ఉత్తరప్రదేశ్ పనిచేయదు. అన్హెల్దీ ఫుడ్ తీసుకోకూడదు. దాని తర్వాత దీనివల్ల ఇన్సఫిషియెంట్ స్లీప్ వల్ల కూడా
ప్రొకాస్టినేషన్. సరిగా రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, తెల్లారు వాకింగ్కి వెళ్ళరు, రన్నింగ్కి వెళ్ళరు, తెల్లారు లెగరు అనమాట. సో ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. దీనివల్ల కూడా లేకపోతే ప్రొకాస్టినేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మీరు తీసుకుంటే అందుకే బ్రెయిన్ ట్రేసీ అని అతను చెప్తారండి, బద్ధకం పోవాలంటే తెల్లవారు లాగా ఈట్ దట్ ఫ్రాగ్ అనే పుస్తకం నేను చదివాను. ఈట్ దట్ ఫ్రాగ్ నా జీవితాన్ని చాలా మార్చేసిన పుస్తకం. ఏంటనంటే తెల్లవారు లాగానే ఏ పని, కష్టమైన పని ఫస్ట్ చేయాలన్నమాట. మనం ఏం చేస్తాం, సులువైన పని స్టార్ట్ చేస్తాం. సో కష్టమైన పని ముందు చెయ్యాలి. అంటే మీ బద్ధకం పోవాలంటే అప్పుడు ఏమవుద్దంటే మనలో తెలియకుండానే బద్ధకం అనేది పోతుందండి. అంటే బద్ధకాన్ని బద్దలు ఎలా కొట్టాలి అది నేను చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా బద్ధకం పోవాలంటే డిజిటల్ డిస్ట్రాక్షన్. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒకప్పుడు జనాలు నట్టింట్లో ఉంటే కరోనా తర్వాత అందరూ నెట్టింట్లో ఉంటున్నారు. ఒకప్పుడు అందరూ కూడా నోట్బుక్లు ఫాలో అయితే ఇప్పుడు ఫేస్బుక్లు ఫాలో అవుతున్నారు. ఏంటంటే డిజిటల్ డిస్ట్రాక్షన్కి దూరంగా ఉండాలండి. ఈరోజు నేను అందుకే చెప్తాను, ఫాలో ప్యాషన్ బట్ నాట్ డిస్ట్రాక్షన్. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో మై ప్యాషన్. ఎందుకంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ప్యాషన్ని ఫాలో అయితే డబ్బు వస్తుందా, మనీని ఫాలో అయితే డబ్బు వస్తుందా? చాలా మంది డబ్బు వెనకతలు పరిగెడతారు. సో రాబర్ట్ కేసులు చెప్తాడు, మీరు డబ్బు వెనకతలు పరిగెడితే డబ్బు మీకు అందదు, అలా ఉండిపోయింది అన్నమాట అనేసి. ఏంట్రా అందరేమో డబ్బు కోసం పరిగెట్టు అని అన్నారు. నేను రాబర్ట్ కేసుకి వీడియోస్ విన్న తర్వాత డబ్బు కోసం పరిగెట్టకూడదు, ప్యాషన్ కోసం పరిగెట్టాలి అనేసి తెలుసుకున్నానండి. ఎందుకంటే ప్యాషన్ ఉంటే డిస్ట్రాక్షన్ అనేది ఉండదు అనమాట. సో ఎందుకంటే ఒక గోల్ పెట్టి పని చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మీరు మొబైల్లో ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో వస్తుంది, సడన్గా అందులో దూరిపోతారు అనమాట. నేను చెప్పేది ఏంటంటే కేవలం మీ గోల్ మీద మాత్రం ఫోకస్ పెట్టండి. ఈ మధ్య ఎలా అయిపోయిందని అందరూ కూడా ఎవరో సెలబ్రిటీ గురించి పారిపోతుంటూ ఉంటారు. అవన్నీ వద్దండి. వాళ్ళందరూ అందుకు అంత సక్సెస్ తీసుకుంటారంటే కేవలం వాళ్ళ గోల్ మీద ఫోకస్ పెడతారు. మనది ఎలా ఉంటుంది సార్, చాలామంది అవతల గోల్ మీద ఫోకస్ పెడుతున్నారు, అలా చేయొద్దు. నెక్స్ట్ ఇంకొకటి అంటే ఫిజికల్ డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఇప్పుడు చూడండి, అది అంత అసలు చూస్తుంటే ఎలా ఉందండి, అసలు వర్క్ చేయబుదేస్తుందా, ఆ వర్క్ ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ పెట్టావు అరుపు గోల్ చూస్తుంటే అందరూ జాగ్రత్తగా చూడండి. చాలా మంది కూడా అలాగే ఉంచుకుంటారు అనమాట, ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. మొత్తం దీని అంటే క్లట్టర్ని రిమూవ్ చేసుకోవడం వల్ల కూడా ప్రొకాస్టినేషన్ పోతుందండి ఇది. సో వర్క్ ప్లేస్ నుంచి. దాని తర్వాత ఇంకా ఫిజికల్ డిస్ట్రాక్షన్ అంటే ఏదైనా మనం ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు, నా క్లాసెస్ కూడా వచ్చినప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోమని చెప్తాను అనమాట. నాయిస్ ఇప్పుడు అంతా కూడా నాయిస్ క్యాన్సిలేషన్ మనకు బాగా ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో అది కూడా వాడడం వల్ల కూడా మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఇంకోటి మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు అంతా కూడా స్పిరిచువల్ టైం. ఈ దసరా, దీపావళి చాలా వెరీ పవర్ఫుల్. ఈ టైంలో కానీ మీరు నేర్చుకోగలిగితే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడు అనమాట. సో భగవంతుడు కూడా ఎవరికి హెల్ప్ చేస్తాడంటే ఒక సంకల్పం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను. అయితే ఇంకా ఏంటంటే ఐసెన్హోవర్ ఇది ఒక టెక్నిక్ ఉందండి, ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అనే టెక్నిక్ అనమాట. అంటే ఇది నేను క్లాసెస్లో బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి బ్యాచ్లో టైం మేనేజ్మెంట్ గురించి కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఎలా ఉంటారంటే 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే 10 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరుతారు. సో మళ్ళీ ఫోన్ చేసాను, వచ్చేస్తున్నాను, ఇక్కడ పక్కనే ఉన్నాను అంటారు, చూస్తే ఇంట్లోనే ఉంటారు అన్నమాట వీళ్ళందరూ కూడా. సో నేను ఈ టెక్నిక్ని ఈసారి క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పని అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు, డెలివరీ చేయాల్సిన పని డిలీట్ చేస్తారు పని డెలివరీ చేస్తారు. సో దీనివల్ల కూడా ప్రొకాస్టినేషన్ పెరిగిపోతుందండి. అండ్ ఇంకా తీసుకుంటే పోమోడోరో టెక్నిక్ ఉంటుంది. బద్ధకాన్ని బద్దలు కొట్టాలంటే ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. ఎలన్ మస్క్ ఫాలో అయ్యే టెక్నిక్ అనేది ఏంటి పోమోడోరో టెక్నిక్ అని అంటే, మీరు ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు 25 నిమిషాల పాటు చేసి మళ్ళీ 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. సో ఎందుకంటే బ్రెయిన్ యొక్క కెపాసిటీ అంటే ఫోకస్ అనేది ఇప్పుడు ఒకప్పుడు 45 మినిట్స్ ఉంది. ఒకప్పుడు మనకు స్కూల్లో 45 నిమిషాల పీరియడ్ ఉండేదండి, 45 మినిట్స్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు అంతా కూడా బ్రెయిన్ అటెన్షన్ స్పాన్ న్యూరో సైకాలజీ ప్రకారం, న్యూరో సైన్స్ ప్రకారం 25 నిమిషాలు మాత్రమే ఉంటుంది. తర్వాత ఎక్కడో డైవర్ట్ అయిపోతుంటుంది. సో మీరు వర్క్ చేసేటప్పుడు 25 నిమిషాలు పని చేయండి, 5 నిమిషాలు అటు ఇటు వాక్ చేయండి. సో దాని తర్వాత దాని మీద వర్క్ చేయండి, వర్క్ వాక్ అలా చేస్తే పోమోడోరో టెక్నిక్ వల్ల ఏంటంటే మనకు బద్ధకం కూడా పోతుందండి, ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్తున్నారు, మెట్లు ఎక్కుతున్నారు అనుకోండి, వరాసుగా మెట్లు ఎక్కరు, ఒక 20 మెట్లు ఎక్కుతారు, మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ ఎక్కుతారు. సో అంటే మన మైండ్ కూడా అంతే, 25 నిమిషాల పాటు పనిచేసి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని, మీ ఇంట్లో పిల్లలకు కూడా 25 నిమిషాల పాటు చదవమనండి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోమనండి, మళ్ళీ 20 నిమిషాలు స్టార్ట్ చేయమనండి. అలా చేస్తే మనకి యాక్టివిటీ రిజల్ట్ బాగా పెరుగుతుందండి. అండ్ ఇంకా నేను చెప్పబోయేది లాస్ట్ ఏంటంటే పికిల్ జార్ థియరీ. సో అంటే టైంని బాగా మేనేజ్ చేయాలన్నా, ప్రొకాస్టినేషన్ బాగా పోవాలన్నా, ఇది నేను క్లాసెస్లో వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకు ఇక్కడ చెప్పట్లేదంటే, వీడియోస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈసారి రండి. ఎప్పటి వరకు అయిన బ్యాచెస్ అన్ని కంటెంట్ ఒక లెక్క అయితే ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ ఒక లెక్క. ఎందుకంటే ఈ ప్రపంచంలో
ప్రతి మనిషి అవ్వాలనుకుందంటే మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటారండి. Yes. మీరు కూడా నిజంగా మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఎస్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మీరు అనిపించేసి ఎస్, ఎందుకంటే when your hand works your head works సైకాలజీ ప్రకారం. ఈ విధంగా చేస్తే మన ప్రొకాస్టినేషన్ బద్దలు కొట్టొచ్చండి. అయితే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ పిక్ చూస్తున్నారు కదా, ఈ పిక్ అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కొన్ని బైనరల్ బీట్స్ ఉంటాయి, మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేయడానికి బైనరల్ బీట్స్ అని ఉంటాయండి, వెరీ వెరీ పవర్ఫుల్. ఇవి నేను ఈ బైనరల్ బీట్స్ మీకు క్లాస్లో నేను మీకు ప్లే చేస్తాను. ఇలా ప్లే చేసి దీన్నే మనీ మెడిటేషన్ అంటానండి. నేను ఏం చేస్తానంటే ట్రాన్స్లోకి తీసుకెళ్ళి హిప్నోటిజం చేసి ప్రోగ్రామింగ్ చేస్తాను. అలా ప్రోగ్రామింగ్ చేసి జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను, ఇలా చేసే రిజల్ట్స్ వస్తున్నాయి. ఇలా చేసి నా క్లాసెస్లో నా క్లాస్ రిజల్ట్ వచ్చిన కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తానండి. 13th బ్యాచ్ మొన్న బ్యాచ్ అయింది, ఇలా బ్యాచ్ అలా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే పద్మ మేడం ఫ్రమ్ బెంగళూరు, నాకు ఎక్కువగా యూఎస్ నుంచి 250 మంది క్లయింట్స్ ఉన్నారు, అమెరికా నుంచి 250 క్లయింట్స్ ఉన్నారు, తర్వాత ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నది బెంగళూరు, తర్వాత 3rd ప్లేస్లో హైదరాబాద్ ఉంది. సో బెంగళూరు నుంచి పద్మ గారు అని చెప్పేసి 29,69,000 అది వచ్చిందండి, 25 రూపాయలు. ఎస్, అందరూ జాగ్రత్త, 29 లక్షల మేనిఫెస్టేషన్ జరిగిందండి. దాని తర్వాత ఇంకోటి అదే 13th బ్యాచ్ నుంచి 7,19,000 రూపాయలు సార్, 7,19,000 రూపాయలు ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాను, మెసేజ్లతో సహా చూపిస్తున్నానండి. మీరు కూడా ప్రొకాస్టినేషన్ ఫార్ములా ఫాలో అవ్వకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములా ఫాలో అవ్వండి, వాయిదా పద్ధతి వదిలేస్తే మీకు ఇలా వస్తుంది. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఇలాంటి రిజల్ట్స్ మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటే ఎలా పొందాలనేది నేను చెప్తాను. ఎందుకంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ కన్ఫ్యూజ్ అయ్యేటంటే ఏది ముందు చేయాలి, అఫర్మేషన్ ముందు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ టైంలో మేనిఫెస్టేషన్ చేయాలి, కన్ఫ్యూజ్ అయిపోయి ఒక చార్ట్ లేకుండా నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత మీకు ఒక చార్ట్ ఇస్తాను, పర్టికులర్ చార్ట్. డే 1 నుంచి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయాలి అనేది నేను ప్యూర్లీ సైంటిఫిక్ రీజన్స్ చెప్తానండి. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది, చాలా మంది దగ్గరగా వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఈసారి క్లాస్ వచ్చేసి అసలే దసరా టైం, వెరీ పవర్ఫుల్ టైం. అందుకే October 9 ఈసారి నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఎస్, October 9 వెరీ పవర్ఫుల్ నంబర్, యూనివర్సల్ నంబర్. నేను చెప్తున్నానండి, ఈసారి జరగబోయే బ్యాచ్ పేరు కూడా మనీ మ్యాగ్నెట్స్. అంటే దసరాలో వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని మీరు ఎలా ట్యాప్ చేయొచ్చు, కాస్మిక్ ఎనర్జీని మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు, కాస్మిక్ ఎనర్జీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువల్ ఎనర్జీని ఎలా ట్యాప్ చేయాలి, మనలో ఉన్న అన్లాక్ పవర్ అంటే పవర్ని ఎలా అన్లాక్ చేయాలని చెప్తాను. ఈసారి మనీ మ్యాగ్నెట్స్లో మనీని చాలా ఈజీగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. ఈసారి కొన్ని కొత్త టాపిక్స్ లాంచ్ చేస్తున్నాను. ఏంటంటే హౌ టు డీల్ విత్ పీపుల్. ఎందుకంటే మనిషికి డబ్బు వచ్చే పీపుల్ నుంచే, ఆ పీపుల్ని మీరు ఎలా డీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర క్లాసెస్ నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే లోన్ చాలా మందికి రాని వాళ్ళు లోన్స్ ఎలా తెప్పించుకోవచ్చు, బంగారాన్ని మళ్ళీ ఎలా విడిపించుకోవచ్చు. సో అశాంతిగా ఉన్న లైఫ్ ప్రశాంతికి, మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మిడిలియనర్ లైఫ్కి, అప్పుల నుంచి ఆస్తులకి, సుడిగుణంలో ఉన్న కూడా సునామీలో ఎలా పైకి రావచ్చు అని చెప్పేసి ఈసారి క్లాస్ వెరీ పవర్ఫుల్. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని మీ ఒక లెక్క, క్లాస్ మాత్రం ఒక లెక్క ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను పైకి మాత్రం సరదాగా నవ్వుతూ మంచు పర్వతంలా కనిపిస్తా, కానీ క్లాస్లో మీకు ఒక అగ్ని పర్వతం, మీలో ఉన్న పవర్ని ఎలా అన్లాక్ చేయాలని నేను చెప్తాను. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్, వన్ సొల్యూషన్. 28 దేశాల నుంచి వస్తున్నారు, రండి. మీ యొక్క నెట్వర్క్ లోకల్ టు గ్లోబల్ ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు బతికిన లైఫ్ ఒక లెక్క, ఈసారి లైఫ్ ఒక లెక్క. నేను నిరూపిస్తా, ప్రూవ్ చేస్తా. మీలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ నేను అన్లాక్ చేస్తాను. ఏదైతే డబ్బును పోగొట్టుకున్నారో చక్రవడ్డీ, బారువడ్డీ, అన్ని వడ్డీతో సహా వచ్చేలాగా నేను చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఎనీ సొల్యూషన్, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. October 9 నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దసరా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక మంచి డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ జీవితంలో ఒక మంచి అదృష్టం రావాలి అనుకున్నా, లేదు అనుకుంటే మనీ మ్యాగ్నెట్ లాగా మీరు మారిపోవాలి అనుకున్నా కూడా, అంటే ప్రతిసారి మనీ నన్ను ఆకర్షించాలి అనుకున్నటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక ప్లాసిబో ఎఫెక్ట్ తోటి స్క్రీన్ మీద మీకు అన్వర్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.